హాయ్ అండి, వెల్కమ్ టు దేవి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలకి హెల్దీ అయిన సున్నుండలు రెడీ చేసుకుందామండి ఈరోజు. ఇంట్లో కాచిన నెయ్యితో అయితే సున్నుండలు చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటాయండి. నేనైతే నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. పాల మీద వచ్చిన మీగడంతా కలెక్ట్ చేసుకుని తర్వాత చేసుకుంటానండి. నేను సున్నుండల పొడి అయితే కొద్దిగా స్టోర్ చేసుకున్నాను, అది ఉందండి. అందులో బెల్లం కోరుకుని మేము మిక్సీ పట్టుకున్నాను బెల్లంతో. అలాగే అందులో కొద్దిగా యాలకుల పొడి వేసి ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడైనా ఉండలు ఉంటే ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ విధంగాను సున్నుండలు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బలమైన ఆహారం అండి. వీటిని 1 మంత్కి 2 టైమ్స్ అయినా పిల్లలకి చేసి పెట్టండి, చాలా హెల్దీ. ఇంట్లో తయారు చేసిన నెయ్యితో పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది. అలాగే ఈ విధంగా కాచి చల్లార్చిన నెయ్యిని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మేమైతే గేదె పాలను తీసుకుంటాం. పాలు అయితే చాలా బాగుంటాయి. మీగడ కూడా బాగానే వస్తుంది, చాలా బాగా పోస్తారు మాకు పాలు ఇక్కడ. అలాగా నెయ్యిని కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. సున్నుండల పొడంకి నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. పిల్లలకి సున్నుండలు అంటే చాలా ఇష్టం అండి. అస్తమానం కాకపోయినా నేను పిండి ఆడిస్తాను. అది ఉన్నప్పుడు 2-3 టైమ్స్ అలా చేసి పెడుతూ ఉంటాను. ఈ విధంగా నెయ్యి పోసుకుని ఈ విధంగా ఉండలు వచ్చేలాగా కలుపుకొని ఉండలు అయితే చుట్టుకోవాలండి. నాకైతే సున్నుండలు చుట్టడం పెద్ద టాస్కేనండి. అసలు ఇదివరకు అయితే అసలు సున్నుండలు చుట్టడం వచ్చేది కాదు. ఈ మధ్యన పిల్లలకి చేసి పెట్టాలని చుట్టడం అయితే నేర్చుకున్నాను. ఇంట్లో చేసిన నెయ్యితో బెల్లంతో చేసి ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము, పిల్లలకు కూడా చాలా ఇష్టం. మేమందరం ఇష్టంగా తింటాము. చాలా బాగా వచ్చినాయి సున్నుండలు అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను ఏమైనా వీడియోస్లో తప్పుగా మాట్లాడినా, ఏమన్నా వీడియోలో తప్పుగా చూపించినా దయచేసి కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి. ఎంతో రుచిగా ఉండే సున్నుండలు అయితే రెడీ. థ్యాంక్ యూ అండి.